పరిధిలో ఉన్నటువంటి శ్రీ బాల ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాము. స్వామివారిని మీరు చూస్తున్నారు. స్వామివారు ఒక రాయికి వారి రూపాన్ని ధరించి ఇక్కడ స్వయంభూగా పూజలు అందుకుంటూ ఇక్కడ గత ఎన్ని సంవత్సరాలు అనే దాని మీద ఎవరికి స్పష్టత లేనప్పటికీ పురాణ కాలం నుంచి కూడా స్వామివారు ఇక్కడ స్వయంభుగా ఉన్నారనేది ప్రసిద్ధి. ఈ దేవాలయానికి శ్రీ కృష్ణస్వామి గారు ఈ దేవాలయ అభివృద్ధిలో అలాగే సేవకులుగా స్వామి సేవకులుగా వారి పాత్ర ఎంతో ఉంది. వారి మాటల్లో అలాగే పూజారి గారు సునీల్ గారు కూడా ఉన్నారు. వారి మాటల్లో ఈ దేవాలయంలో ప్రతినిత్యం జరిగే కైంకర్యాలు ఏంటి, ఏ సమయం నుంచి ఏ సమయం దాకా దేవాలయం ఉంటుంది, అలాగే ఈ దేవాలయంలో ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతి మంగళవారం అన్నదానం జరుగుతుంది. సుమారుగా 800 నుంచి 1000 మంది వరకు అన్నదానం చేస్తారు. కేవలం ఎవరైతే అన్నదానం చేయాలనుకుంటున్నారో వారు 7,500 రూపాయలు మాత్రమే చెల్లించి అన్నదానం వారి పేరున చేయించుకోవచ్చు. అంతకి ఎక్కువ మంది భక్తులు వచ్చినా అంతకంటే ఎక్కువ అమౌంట్ అయినా సరే దేవాలయ కమిటీ ఉన్నటువంటి వారే భరించేసి కేవలం డోనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి 7,500 మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ప్రతి మంగళవారం కూడా అన్నదాన కార్యక్రమం ఈ దేవాలయంలో గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. తొలుత ఈ దేవాలయ చరిత్ర ఏంటి, ఎలా ఈ దేవాలయానికి కృష్ణస్వామి గారు కనెక్ట్ అయ్యారో వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం కృష్ణస్వామి గారు. శ్రీరామ్. స్వామి ఎలా మీకు పరిచయం అయ్యారు, మీరు స్వామికి ఎలా పరిచయం అయ్యారు? ఈ యొక్క దేవాలయము ఇప్పటి కాదు, ఏ 100 సంవత్సరాల నుంచో ఈ యొక్క స్వయంభూ బాలాంజనేయ స్వామి దేవాలయము ఉన్నది కాబట్టి ఇక్కడ గురుకులు బాల ఆంజనేయ స్వామి పేరుతో ఈ యొక్క ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరు ఖాళీ ఎవరు, ఏ కోరిక నెరవేరాలన్నా స్వామివారి దగ్గరకు వచ్చి 5 సార్లు కానీ 11 సార్లు ప్రదక్షిణ చేస్తే 100% ఈ యొక్క కోరిన కోరిక నెరవేరుతుందని యొక్క స్వామివారి ఆజ్ఞ. మేము అన్నదానం అనుకోకుండా 5 కిలోలు స్టార్ట్ చేస్తే ఇప్పుడు 100 కేజీల వరకు జరుగుతూ ఉంది. ఏ భక్తులు వచ్చినా ఖాళీ పంపించము. ఏ భక్తులు వచ్చినా ప్రేమతో భక్తితో ఈ యొక్క స్వామి ఆశీర్వాదం తీసుకొని భోజన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని ఆ యొక్క స్వామివారి కోరిక. నార్సింగి ప్రతి శనివారము మంగళవారము నిత్యము అభిషేక కార్యక్రమాలు, అలాగే మంగళవారం రోజున 12:30 గంటలకల్లా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అతిపెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమం అనేది ప్రతి మంగళవారం జరుగుతుంది. కొన్ని ఏళ్ళ నుంచి ఉంది ఇది టెంపుల్ దేవాలయము.
మంచిగా అభివృద్ధి ఎవరైనా మొక్కినా కానీ ఏమన్నా అనుకున్నా కానీ ఏవైనా కానీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది దేవాలయం. దేవాలయం దేవాలయము ప్రతి వారము రోజున మంగళవారము శనివారం ఉదయము స్వామివారికి అభిషేకము, అలానే సింధూరార్చన, ప్రతినిత్యము అర్చనలు, నైవేద్యాలు. ప్రతి శనివారము మంగళవారం వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు దేవాలయము ఓపెన్గా ఉంటుంది. నిత్య అర్చనలు జరుగుతాయి. ఈ యొక్క బాల హనుమాన్ మందిరంలో నవగ్రహాలు, అలానే బాల హనుమాన్ మందిరం కావున ప్రతి శనివారం రోజున శనిదేవునికి నిత్యం తైలాభిషేకము ప్రతి శనివారం జరుగుతుంది. అలానే అక్కడ మొక్కిన వాళ్ళు ఇక్కడొచ్చి యొక్క హనుమంతునికి దర్శనం చేసుకోవడం వల్ల చాలా పుణ్యము కలుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. చాలా